गीताभ्यासं पुनः लभते मुक्तिमुत्तमाम् गीतार्थश्रवणासक्तो महाराजहितोऽपि गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः गीतामाश्रित्य बहुयोजनकार्यः गीतायात्मः संयुक्तं गीताभ्यासं करोति यः महज्जने तद्गीतायाः मया भक्तं सनातनो गुरुदेवो महेश्वर शांति 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 जय सीता माता की जय भक्त मंडल की जय भक्त मंडल की जय सीता रामचंद्र प्रभु को जय मनोहर स्वामीवार की जय सतगुरु मनोहर स्वामीवार की पार्वती जय काशीनाथ स्वामीवार की जीवन काशीनाथ स्वामीवार की पार्वती वते हर महादेव शंभो नम पार्वती वते हर महादेव शंभो ओम सहस्रशीर्षं देवं ఈ భగవద్గీత పారాయణాన్ని చాలా చక్కగా ఉచ్చారణ చేశారు. వారందరూ కూడా ఇప్పుడు సన్మానం మా శ్రీ సత్యనారాయణ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి శ్రీ దయశక్తి శ్రీనివాసరావు గారు సర్వశక్తులు ఏదని ఇప్పుడు తెలుసుకుంటే అహంకారమయుడు అంధకారమయుడు మహోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉన్నరేశ్వర శిష్యుడైనటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి పాత్రలు కోరుకుంటున్నాము. అలాగే అందరూ కూడా స్వాములకు సన్మానం కార్యక్రమం జరుగుతుంది. అలాగే గిరిగోళ వాసులు శ్రీ సూరపురెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఎక్కడున్నా కావాలి. సూరపురెడ్డి వెంకటరమణారెడ్డి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన కార్యదర్శి సూరపురెడ్డి రమణారెడ్డి గారు ఇక్కడికి రావాలి. శ్రీనివాసులు గారు కత్తెరగల్ల ఆ శివాలయం మరి అధ్యక్షుడైనటువంటి ఆయన చేత అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఎన్నో సూచనలు భగవంతుల సేవలో మరి నిరంతరం కొనసాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క రమణారెడ్డి గారు సత్కరిస్తూ ఉన్నారు. వాళ్ళు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి బ్రహ్మయ్య బ్రహ్మయ్య గారికి పూలమల్ల రమణారెడ్డి గారు కేశవరెడ్డి గారు తర్వాత కేశవరెడ్డి చౌటపల్లి
మరి చివరిగా బాగలపేట ఆస్తులైనటువంటి పట్టు శాలువాలు శాలువాతో సత్కరిస్తూ మరి శ్రీనివాసులు గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. మరి యొక్క కార్యక్రమాన్ని మాకు అందరినీ కలిపి మా ఇక్కడ మేము ఎక్కడెక్కడి నుంచో పూర్వంగా అక్కడ ప్రభుత్వం కూడా అందరినీ పిలిపించి ఈ కార్యక్రమానికి ఆయన మమ్మల్ని ఆహ్వానించినాడు. ఆయనకి ఇప్పుడు సత్కారం చేశారు. హలో అందరికీ కూడా అందిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత వెంకరెడ్డి గారి యొక్క ప్రవచనము వినవలసిందిగా యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన అచల గురువు వారు కూడా వారి తత్వవర్గంలో ఈ యొక్క భక్తి మార్గాలు నాలుగు భక్తి మార్గాలు భగవంతుడు చేస్తున్నటువంటి మార్గాలు ఎప్పుడైతే చేస్తుంటారో తత్వం వస్తాయి. ఆయనే బ్రహ్మ ఇస్తాడు అన్నమాట. ఆయనే భగవంతుడు ఇస్తాడు. కాబట్టి అటువంటి ఉపదేశాలు చాలా మంది అందరు కూడా నేను వాట్సాప్ స్టేటస్ ఎందుకని పెట్టినా తెలుసా? పూర్వంలో ఎవరోడు వాట్సాప్ స్టేటస్ చూసింది మరి. పూర్వంలో ఎవరోడు శ్రీ వెంకటేశ్వర వాస్తవులు వెంకటగిరి యొక్క ఆధ్యాత్మిక ఉపన్యాసం ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరూ కూడా మునియ గారి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు వెంకటగిరి గారి ఆధ్యాత్మిక ఉపన్యాసము ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అనేకమైనటువంటి భాగవతులు ఈ భగవత్ తత్వాన్ని అనుసరించి జీవాత్మను భగవత్ పరమాత్మగా అనుసరించి పెద్దలు ఉన్నప్పుడు వారు దైవ సమానులుగా జ్ఞాన సమానులుగా మనము వారిని అర్చించడం పూజించడం పైన చల్లు పోవలే. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి భగవంతుణ్ణి చేరేటువంటి మార్గాన్ని చూపించేటువంటి భగవత్ భక్తులంతా కూడా అందరం పంచుకోవడం, సద్భావంతో గురువుగా భావించి సత్కరించటం, వారిలో గురువును చూడటం మన సాంప్రదాయం. అట్లా వేదిక మీద ఉన్న అందరూ కూడా మన భోజనం సక్రంగా మన నోట్లోకి వెళ్ళినట్టు 10 నుండి సహకరిస్తేనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సక్రమంగా నెరవేరుతాయి. ఎందుకంటే సంజన సార్ గారు దయచేసి పైకి రండి, వేదిక మీరికండి. ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే 14 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు గంట సమయం కూడా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వేత్తలే. అయినా సమయము అట్లా ఉండదు కాబట్టి మినిమం గా ఒక 10 నిమిషాల పాటు మీ అనుభవాలను మీ జ్ఞానాన్ని అందరికి పంచవలసిందిగా సవినయంగా పాద నమస్కారం చేస్తూ విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే 14 పదులైనా కూడా ఎంత టైం అవుతుందో చూడండి, మీరే ఆలోచించుకోండి. కూర్చున్న వాళ్ళు ఎదురుగా ఇబ్బంది పడకుండా, మీరు కూడా ఇబ్బంది పడకుండా కాలాన్ని సక్రమంగా సద్వినియోగం చేసి ఆ గురుదేవులు స్వామివారి యొక్క 23వ ఆరాధన మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరి కోరుతున్నాం. ముఖ్యంగా ఒక మంచి కార్యకర్త, ఆ కార్యకర్త తన స్వార్థములు కాకుండా ఈ సేవా భాగ్యాన్ని అందరికీ పంచేటట్టుగా ఒక ముని కూర్చోండి. కూర్చోండి. ఓకే. కూర్చోడియా. ఓకే. సహకారం, ఆర్థిక సహకారం ఉండాలి. అలా లేకపోతే ఏ కార్యక్రమం కూడా మనం నెరవేర్చలేదు. అందుకు కూర్చోడి ఒకసారి.
ఓకే ఉన్నూరు స్వామి శిష్యుడు కొద్దిగా ముందుకు రాయా. గురువు కృష్ణ డోల్ కృష్ణయ్య గారు గురువు స్టేజ్ మీదకి రమ్మని కొత్త వల్ల కృష్ణయ్య వాళ్ళు ముగ్గురు రమ్మని చెప్పు. ఒక్క నిమిషం కరెంట్ వచ్చే మైక్లో చెప్తారంట. కరెంట్ వచ్చే మైక్లో చెప్తారంట. ఒక్క నిమిషం కరెంట్ ఎప్పుడు చదివి ఎప్పుడు కప్పుతారు. ఇక్కడ చూడయా. ఓకే ఇక్కడ చూడగా ఇక్కడ చూడ. ఓకే ఇక్కడ చూడగా. ఓకే దాన్ని పడుకోకుండా ఉందండి. చూడయా ఇక్కడ చూడయా. ఓకే శోభాయమానంగా ఇంద్రభవనములు దేవతలు అందరూ కలిసి ఒక సభా కార్యక్రమం నిర్వహిస్తే దేవతలందరూ ఎంత సంతోషిస్తారో అలాగే ఈరోజు కొండూరు స్వామి ఆరాధనలో జ్ఞాన స్వరూపులుగా వచ్చినటువంటి వారికి కూడా మనందరి తరఫున సన్మానం మునయ్య స్వామిజీ గారికి గురువులకు గురువు జగద్గురు సత్కరిస్తున్నారు. ఇది ఒక అపూర్వ సమ్మేళన. ఒక కుటుంబం యావత్తు గురువు గారి సేవలో నిరంతరం నటిస్తూ గృహస్థ జీవనంలో ఉంటూ ఆధ్యాత్మిక జీవనం చేస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచేటువంటి ఆ మహనీయ భక్తులు మునయ్య గారు వారి దంపతులు. వారి జన్మ పావనమైందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాలను ముందు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే అద్భుతమైనటువంటి రీతిలో నెరవేర్చి అలాగే స్వామివారి యొక్క ఒంగోలు స్వామి వారి యొక్క జీవిత చరిత్రను అందరికీ కూడా ఒక్కసారి నా పాద నమస్కారం సమర్పిస్తూ అధ్యక్షుల వారు కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మానాత్మ విచక్షణ కేవలాత్మ ప్రబోధితే భూమానంద శరీరం చ పురహనుర్మలం వాచాతీతం మనోతీతం ఆత్మాతీతం నిరంజనం. 23వ ఆరాధన నిమిత్తం ఇక్కడ మనంతా గుమిగూడిన సమ్మేళనమైన ఇక్కడ ఆశీర్వాదం యొక్క అచల పరిపూర్ణులకు అందరికీ కూడా శ్రోతలకు గురు భక్తాలకు గురు బిడ్డలకు అందరికీ కాబట్టి దేవరాజ స్వామి కూడా ఈరోజే కుదిరింది. ఆయన కూడా సంస్మరించుకుంటూ ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు. అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడే బహు విద్యా బాత్మహి అంటాడు దీక్షితుడు. ఎక్కువ చేసినాడు ఎక్కువ మాట్లాడు, తక్కువ చేసినాడు ఎక్కువగా మాట్లాడుతుంటాడు. అందుకే మాట లేనట్టు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సమయాభావాన్ని బట్టి 10 నిమిషాలు 1 నిమిషం అటు ఇటు అందరూ నేను చెప్పకముందే సాధిస్తారని నాకు
విశ్రాంతి ఇస్తారని నిర్ణయం మళ్ళీ నేను మొక్కుకోకుండా అయ్యా కానీ నా సరే మనమందరం కూడా మానవ జన్మకొచ్చిన అదేవిధంగా గురుపాదం పట్టిన కేవలం ఒకే లక్ష్యం సాధించుకోవడం కోసం చేసేటువంటి యొక్క ఈ ప్రయత్నం చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఐహిక సుఖమును ఆశించి కాదు, ఆముష్మిక సుఖమును ఆశించి కాదు, లేక పరమార్థ సుఖమును కూడా ఆశించి కాదు, కేవలం జన్మ దుఃఖకరమైనటువంటిది, కేవలం గురుపాదమును ఆశ్రయించేటువంటిది అల్పమైనటువంటి యొక్క ఐహిక ఆముష్మిక సుఖముల కోసం కాదు, జన్మరహితంతో అఖండమైనటువంటి యొక్క ఎరుక రూపు జన్మరామాత్రండి. ఇది తెలిపిన ఘనుడే కనుకండి. పిండాండంలోని అహము జీవుడు, బ్రహ్మాండంలోని అహం ఈశ్వరుడు, అలాగే పిండాండము బ్రహ్మాండం ఈ నాలుగు కలిసినటువంటిదే ఎరుక. ఇదే అహం, ఇదే జన్మకు కారణమైనటువంటిది, ఇదే భ్రాంతి రూపమైనటువంటిది. లేనిది ఉన్నట్లుగా అనేక విధములైనటువంటి యొక్క భ్రమలను కల్పించేటువంటిది. అతి అఖండం పేరుక పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఏనాడు పుట్టనే లేదు. గజా
మరి మరి వేడినాము చేరరావా గిరిజా సుందరా గిరిజా
ఓకే అలాగే చాలా చక్కటి కళాకారులు రమణ గారికి మనయ్య గారు చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఉన్నారు సార్, ఆశీర్వాదాలు ఉండాలని మరి నాలుగు ఎన్నో వందల కోట్ల వచ్చిన మహానుభావులు కళాకారులు డిస్కో రాజా గారు అయితే రామచంద్ర టీం అది వాళ్ళంతా రుణపడి ఉన్నాము, వాళ్ళంతా నాకు రుణపడ్డారు కాబట్టి చాలా చక్కటి మహానుభావులు పెద్దలు పూజనీయులు వారికి మేము చాలా ధన్యవాదాలు.
ఇక్కడ స్వామివారి కావాలి నమస్కారం ఓకే చాలా చక్కటి కళాకున్నాం ఆకున్నారు నేర్పాలి స్వామి మేము చాలా సమర్పించు అన్నారు మా పొంది ఈ కార్యక్రమం ఎన్ని రోజులు శ్రమించి ఈ కార్యక్రమం మన కార్యక్రమం ఎంతో అనుభవం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉదయానికి ఎంతో బాగా నిర్మించారు ఎంతమంది ఆదరించారు అందరూ ఎప్పుడు చూసిందా గారు మాకు చాలా చూడ ఇంతవరకు ఎంత సౌండ్ రాదు దానికి కింద పెట్టి బాయ్ అంతనే పాటలు కానీ ఎక్కడ కూడా చూడ ఇక్కడ చూడ దయచేసి ఎక్కడున్నా కానీ